హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. నాసిక్ అనేది మహారాష్ట్రలోని ఒక నగరం. నిజంగా ఇది బాంబే, పూణేలకి ఒక 180 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. నాసిక్ను భారతదేశం యొక్క వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఎందుకు ఇలా అంటారో తెలుసా మీకు? భారతదేశంలో తయారయ్యే వైన్ సరిపడా ద్రాక్ష తోటలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయట. ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే కుంభమేళా హిందూ పుణ్యక్షేత్రాల్లో నాసిక్ కూడా ఒకటి. నాసిక్లోని త్రయంబకేశ్వర్ హిందూ వంశావళికి నమోదు చేయబడిన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. పవిత్ర గోదావరికి నది మూలం త్రయంబకేశ్వర్ సమీపంలోనే ఉంది. పూర్వకాలంలో కట్టిన ఈ దేవాలయాల గురించి అసలు ఎటువంటి ఆధారాలు లేవు. కానీ మొత్తం మీద ఇది 1713లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి బాజీరావ్ పీష్వా దీన్ని నిర్మించినట్లు కొన్ని శాసనాల ద్వారా ఇక్కడ బయటపడ్డాయి. ఇక్కడ ఉన్న ఆలయాలన్నీ నిర్మాణ శైలి అయితే హేమంత్ పంతి శైలి నిర్మాణానికి చెందిన ఆధారాలు అయితే ఉన్నాయి. నిజంగా వీటిని చూసినట్లయితే లోపలంతా స్క్వేర్ షేప్లో ఉంటాయి, బయట చూసినట్లయితే స్టార్ షేప్లో కనిపిస్తూ ఉంటాయి. దేవాలయాలన్నీ కూడా ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా కట్టారండి. నాసిక్లోని సమీపంలోని పంచవటి అనే ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలోనే తండ్రి ఆజ్ఞతో వనవాసానికి సిద్ధమైన శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వెంట పెట్టుకుని గోదావరి తీరాన్ని చేరుకున్నారంట. అప్పటికి ఈ ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవనం సాగిస్తున్న అగస్త్య మహాముని ఈ వనవాసానికి అనువైన ప్రాంతం ఇదే అని సూచించడంతో నిజంగా శ్రీరాముడు ఈ ప్రాంతంలోనే పర్ణశాలను ఏర్పాటు చేసుకొని జీవించినట్లు తెలుస్తుంది. అందుకే ఈ ప్రాంతానికి పంచవటి అనే పేరు అయితే ఉంది. ఇంకోండి, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుని కట్ చేసిన ప్రాంతం కూడా ఇదే అని చెప్తారు. ఇక్కడ 5 పెద్ద వటవృక్షాలు కూడా ఉండే. అలాగే పంచవటి కథనంలో మనకి శ్రీరాముడితో ముడిపడిన అంశాలు, దర్శనీయ ప్రాంతాలు, అలాగే రావణుడు సీతాదేవిని అపహరించిన ప్రాంతం ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ చాలా రకాలైన టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూసి వెళ్ళొచ్చు. ఈ ప్రదేశంలో 3 నదుల కలయిక జరుగుతుందన్నాం కదా. గోదావరి అయితే నాసిక్లోనే జన్మించింది. అలాగే వారుని మరియు తరుణి కలిపిన ప్రదేశం పంచవటి సమీపంలో ఉన్న గోదావరి నది స్నానఘట్టాలకు రామగుండం అనే పేరు పెట్టారు. శ్రీరాముడు తన తండ్రి మరణవార్తను మొత్తం భరతుడి ద్వారా తెలుసుకుని శ్రీరాముడు ఇక్కడే శ్రద్ధాకర్మలు చేసినట్టు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా వనవాస సమయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఇక్కడే స్నానం ఆచరిస్తూ ఉండేవారట. వారు స్నానం ఆచరించిన చెప్పున స్నానఘట్టాలే శ్రీరామ లక్ష్మ కుండాన్ అనే పేర్లతో పిలుస్తున్నారు. విడివిడిగా ఉన్న ఈ 3 కుండాల్లో స్నానాలు ఆచరించడం అనేది భక్తులు చాలా పుణ్యక్షేత్రంగా భావిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ గోదావరి మాత ఆలయం మాత్రం ప్రతి 12 సంవత్సరాలకు అంటే కుంభమేళా సమయంలో మాత్రమే ఓపెన్ చేస్తారు. మిగిలిన సమయాల్లో అయితే క్లోజ్ చేసి ఉంటుంది.